పాత కథలన్నీ మన తెలుగులో ఉండే కథలు కానీ లేకపోతే పద్యాలు కానీ ఇవన్నిటికీ చాలా అర్థం ఉంటుంది. రికార్డ్ అయితే చేస్తున్నారు కానీ పిల్లలకి మాత్రమే కాదు, ఇప్పుడు పెద్దలు కూడా అది తెలుసుకొని పిల్లలకి దాని అర్థం చెప్పగలిగే పరిస్థితి వచ్చినప్పుడు దీనికి పరమార్థం ఉంటుంది. సో పెద్దలు కూడా చూడాలి. ఇది పిల్లలకి అప్పచెప్పి హ్యాపిచ్చేసి ఇళ్లలో వదిలేసి పారిపోవటం కాదు. ఇది చూసుకుంటారులే, వాళ్ళు చస్తారు అనుకోకుండా వాళ్ళు కూడా తెలుసుకొని పిల్లలు విన్నాక బాబు ఈ పద్యం అర్థం ఇది, ఈ మాట దీని అర్థం ఇది, లేకపోతే ఈ కథలో ఉన్న నీతి ఇది అని చెప్పే పరిస్థితి వాళ్ళకు కూడా రావాలి. వాళ్ళు కూడా చూసి దీన్ని సద్వినియోగం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎప్పుడో శ్రీనాథుడు అన్నాడు, తర్వాత కృష్ణదేవరాయలు అన్నాడు, మనం అంటున్నాం, మన పెద్దలందరూ అంటుంటారు, మంత్రులు మార్కులు అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎంతవరకు లెస్స? చాలా వరకు లెస్సు అయిపోయింది, తుస్సు మళ్ళిపోతుంది. ఇది ఈ ఆంగ్ల చదువులు వచ్చిన తర్వాత, ఇంగ్లీషు చదువులు పడిపోయిన తర్వాత తెలుగు చదవడం రాదు పిల్లలకి. మా అబ్బాయికి తెలుగు రాదు చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంది. వాడ తల్లిదండ్రులకు కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. పిల్లలకి భాష, మాతృభాష నేర్పాలి, వాడు చదువుకోవాలన్న కూడా చాలామందికి తగ్గిపోయింది. అంటే చదువులు ఏమైనాయంటే ఉద్యోగాల కోసం, ఆ ఉద్యోగాలకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి అటు పోతుంది. కానీ సవ్యంగా సక్రమంగా మనం తెలుగు భాషని మనం పిల్లలకి నేర్పుదాం. మన భాషలో ఎంత సంపద ఉందో, ఎంత విజ్ఞాన సంపద ఉందో, ఎంత జ్ఞాన సంపద ఉందో అవన్నీ మన పిల్లలకి నేర్పుదామని లేదు. వాడు పుట్టగానే 3 ఏళ్ళకి తీసుకెళ్ళి ప్లే స్కూల్ అనేందులో పడేస్తారు. వాడు ఆడుకుంటాడు. తర్వాత ఏదో ఎల్కేజీ, లో కేజీ, ఎల్కేజీ, ఆ కేజీ, 10 కేజీ, లీకేజీ అక్కడికి వెళ్తాడు. మీరు గమనించండి, మన వేమన పద్యాలు, మన సుమతీ శతకం, మనకున్న శతకాల్లో ఉన్న చిన్న చిన్న పద్యాలు ఎంత హాయిగా, ఎంత గొప్ప నీతులు చెప్తాయి. అవి చెప్పరు అక్కడ. పెడుతూనే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తారు, లేకపోతే రింగా రింగా అని ఏదో ఒకటి చెప్తారు. ఆ రింగా రింగా గురించి అడిగితే అది వాడు శవాల చుట్టూ తిరిగే పాట అని చెప్పారు. అది నేర్పుతారా? ఏదైనా చెప్పురా బాబు అంటే వాడు అది చెప్తాడు తప్పితే మన పద్యాలు మన పాటలు చెప్పడం లేదు. మా చిన్నతనం అలా లేదు. మాకు క్లాస్కి వెళ్ళగానే ప్రార్థన చేయడం, ప్రార్థన అయిన తర్వాత పద్యాలు చదవడం, ఏదో పద్యాలు ఇచ్చేవి రమ్మన్నాడు, అప్పచెప్పుకొని రమ్మన్నాడు, ఇవన్నీ ఉండేవి. అలాంటి పునాది ఆ రోజుల్లో పడింది, ఇప్పుడు పోయింది. అంటే ఇప్పుడు ఎవడు చదువుతాడు కథలు? పిల్లల కథలు చదవమంటే కూడా పిల్లలకి వాడు చదవడానికి లేదు, అవకాశం లేదు, వాళ్ళకి రాదు, తెలుగు రావటం లేదు. వాళ్ళకి తెలుగు నేర్చుకొని వాడి కథ చదివేంత లెవెల్ లేదు. కాబట్టి కనీసం వినిపిద్దాం అని ఒక మంచి ఆలోచన. వింటారు. మేమందరం మా చిన్నప్పుడు కథలు విన్నవాళ్ళమే.